హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మష్రూమ్స్ పులావ్ చేస్తున్నానండి. చాలా ఎమ్మీగా వచ్చింది. మష్రూమ్స్ తినడం చాలా మందికి నచ్చదు, కానీ ఇలా ఒకసారి పులావ్ చేయండి, చాలా బాగుంది. మష్రూమ్స్ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే వీక్లీ వన్స్ అయినా మష్రూమ్స్ తినడానికి ఇష్టపడితే చాలా మంచిది. సో దానికోసం కావాల్సినవి మష్రూమ్స్ని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ కింద, గ్రీన్ చిల్లీస్కి ఘాట్లు పెట్టుకొని ఉంచుకొని, ఆనియన్స్ని కూడా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా కూడా బాగుంటుంది. ఈ రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఘీ, ఒక స్పూన్ ఆయిల్ వేసి అది బాగా హీట్ అయ్యాక ఒక పలావాకు, అలాగే ఒక పెద్ద యాలక్కాయ, కొంచెం షాజీరా వేసుకున్నాను. పలావ్లో షాజీరా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగే ఆనియన్స్ని కూడా వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ పలావ్కైనా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం బట్టే మనకి టేస్ట్ అండ్ కలరు తెలుస్తుంది. అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో, గ్రీన్ చిల్లీస్ని కూడా వేసి టమాటోస్ను మగ్గినంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ కప్పు పెరుగును కూడా వేసి ఈ పెరుగు కూడా మంచి కలర్ వచ్చినంత వరకు మనము ఇదంతా ఫ్రై చేసుకొని, ఈ మసాలాస్ అన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి కలుపుకున్నాక మనం మష్రూమ్స్ని కూడా వేసుకోవాలండి. ఈ మష్రూమ్స్ అన్నీ మగ్గి మసాలా పట్టినంత వరకు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే మష్రూమ్స్కి సాల్ట్ పడుతుంది అని. సో సాల్ట్ వేసాక మష్రూమ్స్ మగ్గినంత వరకు బాగా మనం మగ్గించుకొని రైస్ను కూడా ఇందులో వేసి ఈ మసాలాస్ అన్నీ రైస్కు పట్టేలాగా కొంచెం సేపు కలుపుకున్నాను. మరి ఎక్కువగా కలిపితే మనకి రైస్ ముక్కలైపోద్ది. సో స్లోగా కలుపుకున్నాక ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, సో 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని ఎసర్లోని కొంచెం సాల్ట్ వేసాను, అది వీడియో మిస్ అయింది. సో హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, సిమ్లో ఒక 10 మినిట్స్ మనకి ఉడికితే మష్రూమ్స్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉందండి. నేను ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. సో అప్పుడప్పుడు మనం వీక్లీ వన్స్ అయినా మష్రూమ్స్ని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. సో అందుకే స్కిప్ చేయకండి, మష్రూమ్స్ని ఏదో ఒక విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.